2025 నవంబర్ నాటికి భారతదేశ జనాభా సుమారు 146.9 కోట్లు. ఇప్పటికే మన దేశం చైనాను వెనక్కి నెట్టేసి ప్రపంచంలోని అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో మొదటి స్థానానికి చేరింది. ఇప్పటివరకు భారతదేశ జనాభా పెరుగుతుందనే వార్తలనే మనం వింటూ వచ్చాం. పెరుగుతున్న జనాభా గురించి మేధావులు, ఆర్థిక సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేయటం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇందుకు పూర్తి విరుద్ధమైన సమాచారం బయటకొచ్చింది. భారత జనాభా పెరుగుదల క్రమంపై ఓ కీలకమైన అప్డేట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. 2080 సంవత్సరం నాటికి మన దేశ జనాభా 180 కోట్ల నుంచి 190 కోట్లకు చేరి స్థిరపడుతుంది. ఆ తర్వాత జనాభా పెరుగుదల ఆగిపోతుంది. ఈ విషయాన్ని ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద స్టడీ ఆఫ్ పాపులేషన్ వెల్లడించింది. ఇందుకు కారణం గత 2 దశాబ్దాలుగా భారత్లో మొత్తం సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గిపోవటమేనని ఐఏఎస్పీ నిర్వహించిన సర్వే చెప్పేసింది. భారతదేశంలో సంతానోత్పత్తి రేటు అకస్మాత్తుగా పడిపోవటానికి దారితీసిన కారణాలేంటి అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైపోయింది. మన దేశంలో ఒకప్పుడు మేమిద్దరం మాకిద్దరు అనే నినాదం ఉండేది. ఇప్పుడు అది మేమిద్దరం మాకు ఒక్కరు అని మారిపోయింది. ఐఏఎస్పీ వెల్లడించిన తాజా గణాంకాలు ప్రస్తుతం దేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు 1.9కి పడిపోయింది. సాధారణంగా జనాభా స్థిరంగా ఉండాలంటే ఇది రీప్లేస్మెంట్ లెవెల్ 2.1గా ఉండాలి. కానీ మనది అంతకంటే తక్కువగా ఉండటం గమనార్హం. 2000 సంవత్సరంలో 3.5గా ఉన్న ఈ రేటు ఇప్పుడు 1.9కి దిగిరావటం మామూలు విషయం కాదు. ఈ లెక్కన చూస్తే 2080 నాటికి భారత జనాభా గరిష్టంగా 180 నుంచి 190 కోట్ల వద్ద స్థిరపడిపోతుందని, ఆ తర్వాత పెరుగుదల ఆగిపోతుందని ఈ సర్వే కుండబద్దలు కొట్టింది. ఐఏఎస్పీ వెల్లడించిన గణాంకాల ప్రకారం భారతదేశ జనాభా భవిష్యత్తులో గరిష్టంగా 200 కోట్ల లోపే ఉంటుంది. ఇందుకు కారణాలు కూడా వెల్లడించింది. దేశ ప్రజల అక్షరాస్యత స్థాయిలు పెరుగుతున్నాయి. ప్రత్యేకించి మహిళల అక్షరాస్యత శాతం బాగా పెరిగింది. స్త్రీ పురుషులు సరిసమానంగా ఆర్థిక వృద్ధి, కెరియర్ పురోగతి కోసం పోటీ పడుతున్నారు. సంతానం విషయంలో భార్యల అభిప్రాయాలను సానుకూల కోణంలో స్వీకరించే వైఖరి భర్తల్లో ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే వారు కుటుంబ నియంత్రణ చర్యలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. గర్భనిరోధక సాధనాల వినియోగాన్ని పెంచారు. ఏ వయస్సులోగా సంతానాన్ని పొందాలి, ఎంతమంది సంతానాన్ని పొందాలి అనే దానిపై దంపతులు స్పష్టమైన క్లారిటీకి వస్తున్నారు. ఈ కీలకమైన పరిణామాల ప్రభావంతోనే జనాభా పెరుగుదలలో వేగం తగ్గింది. ఫలితంగా చిన్న కుటుంబాల సంఖ్య పెరుగుతోందని ఐఏఎస్పీ చెప్తోంది. భారతదేశ అభివృద్ధి రేటుకు పూర్తి వ్యతిరేక దిశలో సంతానోత్పత్తి రేటు ఉంటుంది. నేటికి నిరక్షరాస్యుల సంతానోత్పత్తి రేటు 3కు పైనే ఉంది. కానీ అక్షరాస్యుల్లో సంతానోత్పత్తి రేటు 1.5 నుంచి 1.8 రేంజ్కు పరిమితం కావటం సానుకూల అంశం. ప్రస్తుతం మన దేశంలో రీప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ 2.1గా ఉంది. అంటే ఒక మహిళ సగటున 2 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనిస్తోంది. ఒకవేళ సగటు సంతానోత్పత్తి రేటు దీన్ని మించి పెరిగిపోతే జనాభా పెరుగుతున్నట్టుగా భావించాలి.